నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. అక్టోబర్ నెల 2వ తారీఖు 2025 మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావం ఎలా ఉంటుంది, అది రాశుల వారీగా ఎవరెవరికి మిశ్రమ ఫలితాలు, ఎవరెవరికి సంపూర్ణ ఫలితాలు అనే అంశంలో ముందుగా మనము మేషరాశి వారిని చూద్దాము. ఈ రాశి వారికి ఈ రాశిలోనే చంద్రుడు సంచారం వల్ల ఉత్సాహంగా ఉంటారు. తలపెట్టిన కార్యక్రమాలన్నీ సవ్యంగా చక్కగా చేసుకోగలుగుతారు. కొత్త పనులు మొదలుపెట్టే అవకాశాలు కూడా ఈ సమయంలో కనబడుతోంది. ఎవరైనా కొత్తగా శ్రీకారం చేయాలనుకున్నా, ఏ పనులు మొదలు పెట్టాలన్నా ఈరోజు అత్యంత శుభదినము. అయితే వ్యాపారంలో కొత్త కాంట్రాక్ట్లు వస్తాయి, అందుకునే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు రావడంతో పాటు మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి సంబంధించిన కార్యక్రమాలు ఈరోజు జరిగే అవకాశం, అంటే ప్యాకేజీ పెరగడం కానీ, లేదా ప్రమోషన్స్ కానీ, లేదా ట్రాన్స్ఫర్స్ కానీ, ఇలా గత కొంతకాలంగా మీరు దేని గురించి అయితే అనుకుంటున్నారో అవి జరిగే అవకాశాలు ఈ రోజు కనబడుతున్నాయి. కుటుంబంలో ఆనందంగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము, హనుమంతుడికి గుగ్గిళ్ళ ధూపం వేసి ఆ స్వామివారికి ఆలయంలో కానీ మీ ఇంట్లో కానీ వేసి ఎర్రని బట్టలను ఆ రోజు దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి అనుకోని ఖర్చులు పెరగడంతో పాటు కొన్ని ఇబ్బందికరమైన ఖర్చులు కూడా పెరగవచ్చు. అది ఆరోగ్య రీత్యా హాస్పిటల్ బిల్స్ కావచ్చు, లేదంటే ఆపరేషన్ బిల్స్ కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించి మందుల బిల్లులు కావచ్చు. ఇలాంటి సమస్యలు ఆరోగ్యపరంగా వచ్చి అనవసరమైన ఖర్చులు కూడా పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో ఆలస్యాలు, మీ యొక్క వ్యాపారంలో సహచరులు మిమ్మల్ని సమస్యల్లోకి నెట్టడం కానీ, ఇబ్బందులు పెట్టడం కానీ, వాళ్ళ వల్ల మోసపోవడం కానీ జరిగే అంశాలు వ్యాపారస్తులకు ఇక్కడ ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబంలో అసహనం పెరుగుతుంది, గొడవలు జరిగే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో కొంత పెద్దలు సంయమనం పాటించే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శివుడికి పాలాభిషేకము ఇంట్లో కానీ లేదా ఆలయంలో కానీ చేయించుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా బియ్యాన్ని కనుక దానంగా ఇచ్చినట్టయితే మీ యథాశక్తి మంచి ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి లాభదాయకమైన రోజు. ఈ రోజు మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. కొత్త స్నేహితులు ఏర్పడతారు. వ్యాపారంలో అనుకోని లాభాలు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఉద్యోగంలో పై అధికారుల ప్రశంస పొందడంతో పాటు ఒక కీలకమైన వార్త వాళ్ళు మీకు అందించేందుకు అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు శుభవార్త వింటారు. కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు కానీ, నిర్ణయాలు కానీ, ఇలాంటివేవో సూచనలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈరోజు కనిపించట్లేదు. అయితే ఏమైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా, కొత్తగా ఏదైనా కొనుగోలు చేయాలన్నా, లేదా కోర్టులో వేసుకోవాలన్నా, కోర్టులో మీకు సంబంధించిన సమస్యలకు కోర్టులో వేసుకోవాలన్నా, అలాంటి వాటికి ఏదైనా ఈరోజు బాగుంది కాబట్టి ఆ ప్రయత్నాలు చేసుకోవచ్చు. మీకు చెప్పదగిన పరిహారము, విష్ణు సహస్రనామ పారాయణ చేయడంతో పాటు ఏదైనా విష్ణు సంబంధిత ఆలయం దర్శనం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. మాకు విష్ణు సహస్రనామ పారాయణ చదవడం రాదు అని అనుకున్న వాళ్ళు పచ్చని ఆకుకూరలను దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక తత్సమానమైన ఫలితాన్ని పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి పదవిలో ఉన్న వారికి గౌరవం పెరుగుతుంది. కొంతమందికి రాజకీయ నాయకులకు పదవులు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. కీలకంగా అంటే మీరు గత కొంతకాలంగా కీలకమైన పదవుల మీద ఏదైనా ఆకాంక్ష కానీ, లేదా ఆ పదవులు చేపట్టాలి అన్న కోరిక కానీ ఉంటే దానికి సంబంధించిన శుభ సూచనలు ఈ రోజు కనబడుతున్నాయి. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారం కలిసి వస్తుంది. అయితే ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు సూచనప్రాయంగా కనిపిస్తున్నాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఇందాక అనుకున్నట్టుగా ఒక కీలకమైన పదవి రావచ్చు. ప్రజల మద్దతు, అధిష్టాన మద్దతు కూడా మీకు ఈ రోజు సంపూర్ణంగా ఉండబోతోంది. కుటుంబంలో పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. మీకు చెప్పదగిన పరిహారము, ఈ రోజు ఉదయమే చంద్రుణ్ణి ఆరాధించడంతో పాటు, అంటే ఉదయం చంద్రుడు ఉండడు కదా అన్న సందేహం మీకు రావచ్చు. చంద్రుణ్ణి ఆరాధించాలంటే చంద్రుడే ఉండవలసిన పని లేదు. చంద్ర గాయత్రి కానీ, చంద్ర మంత్రాన్ని కానీ ఈరోజు పూజా మందిరంలో కనుక మీరు చదువుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతుంది. చంద్రుణ్ణి సంతుష్టి చేయడానికి, చంద్రగ్రహ దోషాలు పోగొట్టుకోవడానికి పాలు, పెరుగును దానంగా ఇచ్చుకునే ప్రయత్నం ఈ రోజు సాయంత్రం కానీ, ఉదయం కానీ చేసుకోండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్
please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.